హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ టమాటో కర్రీ. చాలామందికి నచ్చిన కర్రీ. మ్యాక్సిమం చికెన్ ఎంత ఇష్టంగా తింటారో అందరూ ఎగ్ అండ్ టమాటో కర్రీ కూడా అంతే ఇష్టంగా తింటారు కదా. సో సింపుల్గా ఎగ్ టమాటో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం కడాయి పెట్టుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పోసి అందులో ఎగ్స్ వేసుకోవాలి. మనం ఎంతైతే ఎంతమందికి అయితే ఎగ్ కర్రీ కావాలనుకుంటామో అన్ని ఎగ్స్ వేసుకోండి. నేను ప్రజెంట్ అయితే ఇద్దరికి చేస్తున్నాను. సో 3 ఎగ్స్ అనేవి సరిపోతాయి కాబట్టి 3 ఎగ్స్ అనేది వేస్తున్నాను. సో 3 ఎగ్స్ అనేది వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి. ఇలా ముందుగా ఎందుకు ఫ్రై చేసుకోవాలి అంటే, అదే మనం డైరెక్ట్ టమాటో ఉడికాక మనం ఎగ్స్ అనేది అందులో వేస్తే నీచు స్మెల్ వస్తుంది. దాంతోపాటు అంతా కూడా టమాటోస్కి ఎగ్ అనేది పట్టిపోతుంది. సో అలా కాకుండా ఇలా మనం ముందుగా ఫ్రై చేసి తీసి టమాటోస్లో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎగ్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా బాగుంటాయి అండ్ నీచు స్మెల్ కూడా రాదు. సో అందుకోసమని ముందుగా ఇలా ఆయిల్ వేసి ఎగ్స్ని ఫ్రై చేసుకోండి. సో ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేయండి. సాల్ట్ అనేది వేస్తే ఎగ్ మనం తిన్నప్పుడు మనకి మంచి టేస్ట్ ఉంటుంది, లేదంటే టేస్ట్లెస్గా చప్పగా ఉంటాయి అన్నమాట. సో ఇలా వేస్తే చాలా కమ్మని టేస్ట్ ఉంటుంది. సో ఎగ్స్ అనేది ఫ్రై చేసి ఆ ఎగ్స్ని సపరేట్ చేయండి. అందులో నుండి ఎగ్స్ ఒక బౌల్లో వేసేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసేయండి. జీలకర్ర ఆవాలు వేయాలి, ఎందుకంటే జీలకర్ర ఆవాలు అనేవి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. అవి పన్ను కింద తగిలినప్పుడు కానీ పోపులో చాలా బాగుంటాయి. కొందరు ఏంటంటే టమాటో ఎగ్గే కదా అని స్కిప్ చేస్తారు. సో అలా చేయకండి. నెక్స్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర 3 యాడ్ చేసేయండి, ఒకదాని తర్వాత ఒకటి. అవన్నీ మంచిగా కలపండి. ఆనియన్స్ అనేవి మొత్తం విచ్చుకునేలాగా మంచిగా ఒకసారి కలపండి. అలా కలుపుతూ కుక్ చేయండి. హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుతూ కుక్ చేయండి. ఆనియన్స్ అనేవి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా కుక్ చేయండి. మంచిగా కుక్ చేస్తున్న టైంలోనే కాస్త సాల్ట్ కూడా యాడ్ చేయండి, ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీరని మంచిగా ఫ్రై చేయండి. అండ్ నెక్స్ట్ పసుపు యాడ్ చేయండి. పసుపు యాడ్ చేశాక కూడా ఒకసారి మంచిగా కలపండి. అండ్ నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉంటాయి కదా, వాటిని కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపండి. అండ్ తర్వాత అవన్నీ మొత్తం కింది నుండి పై వరకు మనకి పోపు ఏదైతే ఉందో అది పట్టేలాగా కలిపేసేయండి. అండ్ టమాటో నుండి మనం ఏదైతే జ్యూస్ ఉంటుందో టమాటోలోకి వచ్చేసేటప్పుడు, సో ఆ జ్యూస్తో అవి మంచిగా ఉడుకుతాయి అన్నమాట. అండ్ టమాటో నుండి రిలీజ్ అయ్యే వాటర్ ఉంటుంది అండ్ మనం కట్ చేసేటప్పుడు వచ్చిన టమాటో జ్యూస్ ఉంటుంది. సో అవన్నీ కలిపి మంచిగా వాటితో అది మంచిగా కుక్ అయిపోతుంది. సో అలా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ కుక్ చేసేయండి. ఇలా కుక్ చేయడం వల్ల ఏంటంటే టమాటోస్ అనేవి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ కుక్ చేయడం వల్ల టమాటోస్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. అదే లిడ్ పెడితే మాడిపోతాయి. సో హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం కుక్ అయ్యాక ఆ తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసి లిడ్ పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసేసి చూస్తే చూడండి ఎంత మంచిగా ఉడికిపోయాయి. అండ్ నెక్స్ట్ మనం కారం యాడ్ చేసుకోవాలి. ఎంతైతే స్పైసీ కావాలనుకుంటామో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఇద్దరికి ఓన్లీ 3 ఎగ్స్తో చేస్తున్నాను కాబట్టి టమాటోస్ పుల్లగా ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. పుల్లటి టమాటో అయితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. అదే చేయాలని ఏం రూల్ లేదు, కాకపోతే పుల్లటి టమాటో అయితే చాలా బాగుంటుంది. సో నేను 1 స్పూన్ టమాటో యాడ్ చేసి 1 స్పూన్ కారం యాడ్ చేశాను, సారీ అండి. అండ్ నెక్స్ట్ ధనియా పౌడర్ యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మసాలా కూడా మీకు నచ్చితే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఇవన్నీ వేసాక మంచిగా కలపండి. మనం ఏదైతే టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి అవి ఉన్నాయో వాటికి ఇదంతా మంచిగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేయండి. కింది నుండి పై వరకు మంచిగా కలపండి. మొత్తం కడాయి కింది నుండి మంచిగా టోటల్గా ఏం లేకుండా మంచిగా కలిపేసి లిడ్ పెట్టేసేయండి. లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉడికించేసేయండి. మంచిగా ఉంటుంది. వాటర్ అనేది రిలీజ్ అయ్యి అలా బబుల్స్ లాగా వస్తూ మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. టమాటో మసాలా మొత్తం మంచిగా పట్టేసి ఉడికిపోతుంది. ఈ టైంలో మనం ఎగ్ కొట్టి పోసుకోవచ్చు కావాలంటే, కాకపోతే నీచు వాసన వచ్చి అంతా పట్టేసుకుంటుంది దానికి, అలా బాగోదు. అందుకే ఇలా ఫస్ట్ ఏమైనా పెద్ద ప్రాసెస్ ఏం కాదు కదండి. ఆయిల్ పెట్టి ఫ్రై చేసి పక్కన ఒక బౌల్ వేసుకోవడం అంతే. మళ్ళీ అదే ప్యాన్లో మనం కర్రీ వండుకుంటాం. సో అలా అవి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అనేవి ఇందులో వేసి మంచిగా కలపండి. ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ చేయండి. ఈ ఎగ్స్కి మనం ఏదైతే మసాలా ఉందో అది మంచిగా పట్టేలాగా ఒక 5 మినిట్స్ అలా
మంచిగా కుక్ చేయండి. అవి మంచిగా కుక్ అయిపోతాయి. మంచిగా కుక్ అయ్యి వాటికి అన్నిటికీ మసాలా పడుతుంది. మనకి టేస్టీ ఎగ్ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట. చూడడానికి ఎంత బాగుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.